ఉన్నతమైనటువంటి నైతికత. పుణ్యపురుషుడివి, అల్లా యొక్క దాసుడివి అంటే హరాం నుంచి దూరంగా నిన్ను నువ్వు రక్షించుకోవాలి, అప్పుడు నువ్వు పుణ్యపురుషుడు అవుతావు అన్నారు. తర్వాత వార్ద బిమా కసమల్లాహు లక తకున్ అగనన్నాస్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ప్రసాదించిన దాంతో సంతృప్తి చెందు నువ్వు ప్రజల్లో శ్రీమంతుడు అవుతావు అన్నాడు. ఎంత నీకు ఇచ్చాడో, ఏ స్థాయిలో ఏ పొజిషన్ లో నిన్ను పెట్టాడో అల్హమ్దులిల్లాహ్ సంపూర్ణంగా మనస్సుతో. ఎప్పుడైనా చెప్పావా? ఎప్పుడన్నా అడుగు, బై కైసా వ్యాపారం క్యాబిన్ అని ఫుల్ టైట్ డౌన్, ఎప్పుడన్నా అడుగు. వాడెప్పుడు డౌనే. అరే ప్రశాంతంగా భయ్ అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ ప్రశాంతంగా ఉంది భయ్, నాకు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, దిగులే. అరే నీవు కడుపు నిండా 3 పూట్ల తింటున్నావు, రోడ్ల మీద ప్లాట్ఫారంలో రోజు గడవక, నోట్లోకి వేళ్లు పోక, ముద్ద దిగక పస్తులతో రోజులు గడిపేవాళ్ళు ఉన్నారు. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రపంచంలో నీకంటే తక్కువ ఉన్నోడిని చూడు, దీనిలో నీకంటే ముందున్నోడిని చూడు. చెప్పులున్నాడు, చెప్పులు లేనోడు కలిసి చూస్తే అల్లా అల్లా నాకు చెప్పులు ఇచ్చావు, లేకపోతే నా కాళ్ళు కూడా కాలిపోయాయి, కృతజ్ఞత భావం ఉంటుంది. చెప్పులున్నాడు, బూట్లున్నాడు కలిసి చూశాడు అనుకో, क्या दिए जी मुझे अल्लाह, मेरे पास क्या है बोल के देखो उनके पास बूट है, ఆటోమేటిక్ గా నా శుక్రు చేస్తాం. నువ్వు నిజంగా శ్రీమంతుడు ఎవరో తెలుసా? ఇప్పుడు డబ్బులుండోళ్ళని మనం అనుకుంటే డబ్బులుండోళ్ళు ధనవంతుడు, డబ్బులుండోడు ధనవంతుడు కాదు. ఒక పుణ్యకార్య నిమిత్తం ఒక దగ్గరికి వెళ్ళే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, కోట్లు విలువ చేసే వ్యాపారం. బాబు చందా రాయమంటే 200 రాశాడు. కోటీశ్వరుడు. అతని దగ్గర పనిచేసే గుమస్తా ఉన్నాడే 10,000 నెలకి 2,000 రాశాడు. వీళ్ళిద్దరు ఇప్పుడు ధనవంతుడు ఎవరు చెప్పండి మీరు? డబ్బుండోడు ధనవంతుడు కాదు, దిల్లు ఉండోడు, అల్లాహ్ మార్గంలో ఇచ్చేవాడు, పేదవాడి ఆకలిని గుర్తించేటువంటి వాడు, అల్లాహ్ మార్గంలో నిస్సహాయులకు, వితంతువులకు, అనాథలకు, ఇళ్లు గడవని వారికి, రోగగ్రస్తులకు, ఖైదీల కోసం, బానిసల కోసం, బాటసారుల కోసం ఖర్చు పెట్టేవాడు. తక్కువ డబ్బులున్నా సరే వాడే ధనవంతుడు అల్లాహ్ దగ్గర. సుబ్హానల్లాహ్. వారద బిమా కసమల్లాహు లక తకున్ అగనన్నాస్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఏది ఇస్తే, ఏ పొజిషన్ ఇస్తే అదే పొజిషన్. అందరికీ ఒకే పొజిషన్ ఉండదు. ఆయన కోరుకున్న విధంగా తక్సిం చేశాడు. ఎవరిని ఏ పొజిషన్ లో ఉంచాలి, ఎవరికి ఏ పరిస్థితులు ఇవ్వాలి, ఎవరిని ధనవంతులుగా చేయాలి, ఎవరిని మిడిల్ క్లాస్ లో ఉంచాలి, ఎవరిని లోయర్ క్లాస్ లో ఉండాలి, డిసైడ్ ఆయన చేసేది. ఏ పొజిషన్ లో నువ్వు ఉన్నా అల్హమ్దులిల్లాహ్ ప్రశాంతంగా. ఈరోజు 100 రూపాయలే వచ్చాయి, అల్హమ్దులిల్లాహ్. 2,000 వచ్చినాయి బై క్యాబినే, రేపు ఎందుకు 2,000 వచ్చినాయి అని చెప్పడు. రెండో రోజు 3,000 కావాలి వాడికి, ప్రశాంతత లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, ఒక పెద్ద లోయ నిండా బంగారం దొరికినా వాడి మనసు అనుకుంటుందంట, అబ్బా 2వ లోయ నిండా కూడా దొరికితే ఎంత బాగుండు. మనిషి ఏదైనా చాలు అని ఇప్పుడు భోజనం పెడుతున్నారే, వేసాడు బై బస్ 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 డబ్బులు ఒక బస్తా అయ్యండి, ఇంకో బస్తా అడుగుతాడు. ఒక భోజనమే భుజం బస్సి మై కాసక్తుని అంటాడు. డబ్బులు కానీ మీరు ఏదైనా ఇవ్వండి, ఇంకా కావాలి 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 కావాలి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆదాము కుమారుడు యొక్క పొట్ట సమాధి మట్టితో తప్ప నిండదు అన్నారు. నీకున్నదాంతో ప్రశాంతంగా ఉండు, నువ్వు ధనవంతుడు ఏ పొజిషన్ లో ఉన్నా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఉన్నదాంతో ప్రశాంతంగా ఉండవో టెన్షన్స్, అంతే టెన్షన్స్ అనేక రకాలైనటువంటి. అసలు నీ దగ్గర లేదు అన్నదానికంటే ఎదురోడి దగ్గర ఉంది అన్న దాంతోనే నీ కడుపు రగిలిపోద్ది. నువ్వు కైసా లాతే జీ, కైసా కమ్మాతే జీ, కైసా బనాయి జీ, ఉన్నో గారు కైసా మోలే జీ, గాడి బీపీ షుగర్లు మొత్తం ఎటాక్ ఎదిరి జబ్బులు చేస్తున్నారు. అంతే. నీకున్న దాంతో సంతృప్తి ఎందుకు? వాడికి ఎందుకు ఇచ్చావు? వాడిని లెక్క అడుగుతాడయా? నీ దగ్గర 100 రూపాయలే ఉండే, వాడి దగ్గర 1000 రూపాయలు ఉండే, లెక్క ఇప్పుడు చెప్పాలి. ఎవడు తొందరగా చెప్తాడు చెప్పండి? తక్కువ ఉన్నవాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ధనవంతుడి కంటే 500 సంవత్సరాలు పేదవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. స్వర్గంలో పేదవాళ్ళు ఉన్నారు, స్వర్గంలో అభాగ్యులు ఉన్నారు, నిస్సహాయులు ఉన్నారు, నరకంలో ధనవంతులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, గర్విష్ఠులు ఉన్నారు, మదాంధులు ఉన్నారు. దేనికి కావాలి? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాంతం పేదరికమే కోరుకున్నారు. అల్లా ఈ ప్రవక్త బతుకున్నంత కాలం పేదరికంలో ఉంచు, నేను చచ్చిపోయేటప్పుడు కూడా పేదవాడిగానే మరణం ఇవ్వు అని చెప్పి దువా చేశారు. పేదరికాన్ని అసహించుకోకండి.